హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అపూర్వ నక్షత్రని ప్రేమగా గారాబంగా చూసుకోవడం అంతా చూస్తూ ఉంటుంది గోరింటాక్ పిన్ని. అమ్మాయి, నువ్వు తన్ని ఇప్పుడే ఇంత గారాబం చేస్తున్నావు కదా, మరి ఒకవేళ ఇప్పుడు నక్షత్ర గగన్ని పెళ్లి చేసుకుంటే గగన్కి అసలే నీపై చాలా కోపం ఉంది. ఆ కోపం అంతా నక్షత్రపై చూపించడని గ్యారంటీ ఏంటమ్మాయి అని అడుగుతుంది గోరింటాక్ పిన్ని. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఒక్కసారి వాడు నిజంగా నేను చెప్పినట్టే బిహేవ్ చేస్తే ఊహించుకోండి అని అంటుంది గోరింటాక్ పిన్ని. ఇంకా అపూర్వ ఊహించుకుంటూ ఉంటుంది. అపూర్వ గగన్ ఇంటికి ఒకవేళ పెళ్ళైన తర్వాత వెళ్తే ఇంకా మొత్తం ఫ్లోర్ అంతా తుడుస్తూ మాప్ పెడుతూ నక్షత్ర కనిపించినట్టు, ఏంటి ఇలా వచ్చారు, మీ కూతురు ఆ ఇంటికి రాదని చెప్పాను కదా, తను ఇంకా ఈ ఇంటి మనిషే, ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చారు అని గగన్ గట్టిగా అరిచినట్టు, అలా కాదు అల్లుడు గారు, మా కూతుర్ని చూద్దామని వచ్చాను అని అంటుంది అపూర్వ. ఏయ్, ఒకప్పుడు నీ కూతురు, ఇప్పుడు మా ఇంట్లో తను ఒక పని మనిషి స్థానంలో ఉంది అని గగన్ గట్టిగా చెప్పినట్లు ఇదంతా ఊహించుకుంటుంది అపూర్వ. నో అని గట్టిగా అరుస్తుంది. మమ్మీ మమ్మీ ఏమైంది మమ్మీ, భావనను బాగా చూసుకుంటున్నాడు కదా అని అడుగుతుంది నక్షత్ర. నా అరుపు విని కూడా నీకలా ఎలా అనిపించింది? చూడు బేబీ, నీకు ఈ మమ్మీ అంటే చాలా ఇష్టం కదా, ఈ మమ్మీకి నువ్వు ఎప్పుడు సపోర్ట్ చేస్తావు కదా, నా మాట విని ప్రపంచంలో ఎలాంటి వాడినైనా ఎలాంటి వెధవనైనా ప్రేమించి నో ప్రాబ్లం, నేను వాడికి డబ్బిచ్చి వాడిని డెవలప్ చేస్తాను, అంతేకాని ఆ గగన్ గాడిని మాత్రం అని అంటుంది అపూర్వ. మమ్మీ, నా గురించి నీకు బాగా తెలుసు, నేను ఒక్కసారి ఫిక్స్ అయితే నేను చచ్చేంతవరకు అదే మాట మీద ఉంటాను. మొదట్లో గగన్ బావని కేవలం పంతం కోసమే ప్రేమించాను, కానీ ఇప్పుడు నిజంగా గగన్ బావపై నాకు ప్రేమ పుట్టే ప్రేమిస్తున్నాను. బావలాంటి వాడు నాకు ఇంకొకరు దొరకడు మమ్మీ, కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను, నాకు బావని చూడాలనిపిస్తుంది, బావతో మాట్లాడాలనిపిస్తుంది, ఇప్పుడే నేను బావకు వెళ్ళి ఫోన్ చేస్తాను అని పక్కకి వెళ్ళిపోతుంది నక్షత్ర. నక్షత్ర నక్షత్ర చా పిన్ని, నువ్వు నాకు లేనిపోని టెన్షన్ పెడుతున్నావు పిన్ని, ఇప్పుడు ఇది ఏం చేస్తుందా అని నాకు భయం వేస్తుంది పిన్ని అని అంటుంది. అలా ఇంకా నాకు లేనిపోని టెన్షన్ క్రియేట్ చేసావు కదా పిన్ని అని అంటుంది అపూర్వ. క్రియేట్ చేయడం అంటమ్మాయి, నేను చెప్పింది నిజమే కదా, చూడు తల్లి ఏం చేసినా మంచి కోసమే, పిల్లల మంచి కోసమే చేస్తుంది అంటారు, కాబట్టి నువ్వు ఆ నక్షత్రని గగన్ని మర్చిపోయేలా చేయలేకపోతున్నావు కరెక్టే, అలా అని గగన్ గాడికి ఇచ్చి పెళ్లి చేస్తే వాడు నీ కూతుర్ని ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టచ్చు, మనకెందుకమ్మా ఇవన్నీ, అందుకే మెల్లమెల్లగా నక్షత్ర మనసుని మార్చి వేరే ఎన్ఆర్ఐ కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేసావనుకో హ్యాపీగా అమెరికా వెళ్ళిపోతుంది కదా అని అంటుంది గోరింటాక్ పిన్ని. నిజమే పిన్ని, పిన్ని నువ్వు సూపర్, ఈ ఐడియా నాకు రాలేదు పిన్ని, ఖచ్చితంగా నేనున్నాను కదా, నేను చెప్తాను కదా, నక్షత్రని ఇప్పుడు ఎలా దొంగ మాటలు చెప్పి ట్యాబ్లెట్ వేయించానో అలాగే ఆ గగన్ గాడిని అడ్డు పెట్టుకొని నక్షత్రకి ఒక మంచి సంబంధం చూసి సీక్రెట్గా పెళ్లి చేయించేస్తాను, అప్పుడు నక్షత్ర ఏమీ చేయలేదు అని ఒక కన్నింగ్ ఐడియా వేసుకుంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా గగన్ భూమిని క్యాబిన్కి పిలుస్తారు. ఇంక పిలిచిన వెంటనే దగ్గరికి వెళ్ళిపోతుంది భూమి. హే, ఏం చేస్తున్నావు, 2 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయి, గోదర్ అని చెప్తాడు. ఏంటో ఈయన ఎందుకు నన్ను పిలిచారు అని అడుగుతుంది భూమి. ఐ విల్ సే వాట్ టు టాక్ విత్ క్లయింట్స్, సో యూ హ్యావ్ టు నోట్ డౌన్ ఇట్ అని చెప్తాడు. ఏమండి, మీరు కాస్త తెలుగులో చెప్పండి, అప్పుడే కదా నాకు అర్థమవుతుంది అని అంటుంది. చూడు ఏవండి అండి, ఏంటిది, నువ్వు నన్ను ఆఫీస్లో అలా పిలవకూడదు, సార్ అని పిలవాలి అని అంటారు గగన్. సారా, అండి అంటే తప్పేమి కాదు కదండి అని అంటుంది. హే, ఐ సెడ్ జస్ట్ కాల్ మీ సార్ అని అంటాడు గగన్. అమ్మో, మాటలతో చంపేసేలా ఉన్నారు.
ఓకే సార్, ఇప్పుడు చెప్పండి నేనేం చేయాలి అని అడుగుతుంది. నేను కొంచెం చెప్తాను, ఒక థియరీ చెప్తాను, అది నువ్వు రాయాలి అని అంటాడు. ఓ అంతే కదా, సరే చెప్పండి అని చెప్పి ఇంకా మొత్తం వాట్ హ్యావ్ టు టాక్ అనే మొత్తం ఇంకా క్లయింట్స్కి ఏమేమైతే మాట్లాడాలో అదంతా రాస్తారనమాట. భూమి ఇంకా గగన్ చెప్తూ ఉంటాడు ఈ భజన్ లాల్తో ఇలా మాట్లాడాలి, ఇది చేయాలి, కాంట్రాక్ట్ ఇలా చేయాలని చెప్పి ఇంకా అదంతా నోట్ డౌన్ చేస్తుంది పాపం స్పీడ్గా. భూమి ఇదిగోండి అయిపోయింది చూడండి అని చెప్పి ఆ నోట్బుక్ ఇచ్చేసి నోట్ ప్యాడ్ అలా వెళ్ళిపోవాలనుకుంటుంది. హే స్టాప్ దేర్, ఏంటిది, నేనేం చెప్పాను నువ్వేం రాసావు అని అడుగుతాడు గగన్. మీరు చెప్పిందే కదండి రాశాను అని అంటుంది భూమి. చూసేసరికి గగన్ చెప్పిన ఇంగ్లీష్ థియరీ మొత్తం తెలుగులో రాస్తుందన్నమాట భూమి. నేను నీకు ఇంగ్లీష్లో చెప్పాను, నువ్వు తెలుగులో రాసావు, వాట్స్ దిస్ అని అంటాడు. ఏవండి ఏదైనా రాశాను కదా, తెలుగేంటి ఇంగ్లీష్ ఏంటి, మీరు చెప్పింది చెప్పినట్టు చేశాను, మీకు కావాల్సింది అదే కదా సార్ అని అంటుంది గగన్తో భూమి. ఇలాంటి తెలివితేటలకు ఏమీ తక్కువ లేదు, గో అండ్ గెట్ ఇట్. చూడు మొత్తం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ప్రింట్అవుట్ తీసి నా దగ్గరికి తీసుకురా, అండర్స్టూడ్ అని అంటారు. అమ్మో అనవసరంగా జాబ్లో జాయిన్ అయినట్టున్నాను, ఈయన నన్ను ప్రాణాలు తీసేసేలా ఉన్నారు. ఓకే సార్ అని ఇంక భూమి అలా పరిగెత్తుకుంటూ క్యాబిన్ బయటికి వచ్చేస్తుంది. కరెక్ట్గా అప్పుడే చెర్రీ తన కార్ తీసుకుంటాడు కదా గగన్ కారు, ఇంకా గగన్ కార్ని రిటర్న్ చేద్దామని చెర్రీ అలా ఇంకా కార్ కీస్ తీసుకొని ఆఫీస్కి వస్తాడు. ఒక్కసారిగా చెర్రీని చూసి షాక్ అయిపోతుంది భూమి. ఇంకా వెంటనే మళ్ళీ గగన్ క్యాబిన్కి పరిగెట్టుకుంటూ వెళ్తుంది భూమి. ఏమండి ఏమండి చెర్రీ అని చెప్పి ఇంకా అలా కరెక్ట్గా పడిపోతుందన్నమాట భూమి. ఇంకా అలా గగన్ భూమి ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి ఇంకా గగన్ క్యాబిన్కి వస్తాడనమాట చెర్రీ. అన్నయ్య అన్నయ్య, ఏంటి అన్నయ్య ఎక్కడ కనిపించట్లేదు, వెళ్ళి ఆ అసిస్టెంట్ని అడుగుదాం అని చెర్రీ బయటికి వెళ్ళే లోపు ఇంకా అలా పైకి లేస్తుంది భూమి. ఇంకా అలా గగన్ భూమి వైపు చూస్తాడు. ఏమండి ప్లీజ్ మీరు చెప్పకండి, అస్సలు ఇక్కడ నేను ఉద్యోగం చేస్తున్నట్టు చెర్రీతో చెప్పకండి, ఎందుకంటే చెర్రీ గురించి మీకు తెలిసిందే కదా, కొంచెం చెప్తే ఎక్కువ చేస్తాడు, అలాంటిది ఈ విషయం నాన్న దగ్గర నోరు జారితే నేను అయిపోతానండి ప్లీజ్ అని అంటుంది. సరే చెప్పనులే, నువ్వు ముందు వెళ్ళు అని అంటాడు. సరే అని చెప్పి అలా ఇంకా వెళ్ళిపోతుంది భూమి. మీ అన్నయ్య గారు క్యాబిన్లోనే ఉన్నారు బాబు అని చెప్తాడు అసిస్టెంట్. అవునా, నాకు కనబడలేదే అని వచ్చి చూసేసరికి ఇంకా అలా గగన్ అక్కడ కూర్చొని కనబడతాడు. ఏంటన్నయ్యా ఇందాక లేవు కదా అని అడుగుతారు. ఇందాక నేను పక్కకి వెళ్ళాను లేరా, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతారు. ఏం లేదన్నయ్యా, మార్నింగ్ కార్ ఇచ్చావు కదా అది రిటర్న్ ఇద్దామని వచ్చాను, వి ఎంజాయ్డ్ ఏ లాట్ అన్నయ్యా, థ్యాంక్ యూ అని కార్ కీస్ అక్కడ పెట్టి వెళ్ళబోతూ వెనక్కి తిరిగి చూస్తాడు చెర్రీ. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. అన్నయ్య ఏంటి నువ్వు ఇంత ప్రశాంతంగా ఉన్నావు, ఎప్పుడు నీ చుట్టూ క్లయింట్స్ వీళ్ళందరూ ఉంటూ ఉంటారు కదా, బయట బోర్డు కూడా చూశాను, ఇవాళ పిఎస్ అపాయింట్మెంట్ ఏదో ఉన్నట్టుందే, నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరినైనా రికమెండ్ చేయమంటావా అని అడుగుతాడు గగన్. నో ఆల్రెడీ అపాయింట్మెంట్ జరిగిపోయింది చెర్రీ, తను సెలెక్ట్ అయిపోయింది అని అంటాడు గగన్. హో సెలెక్ట్ అయిపోయారా, ఎవరో దురదృష్టవంతురాలు, సారీ అదృష్టవంతురాలు, మా అన్నయ్యకి పిఏ అంటే మామూలు పని ఉండదని తెలియక జాయిన్ అయినట్టుంది అని మనసులో అనుకుంటూ ఇంకా చెర్రీ అక్కడి వెళ్ళిపోతాడు. అమ్మయ్యా చెర్రీ గారు వెళ్ళిపోయారు, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. సారీ సార్ అని అంటుంది భూమి. సారీ దేనికి అని అడుగుతాడు గగన్. అదే సార్, నేను మిమ్మల్ని చూసుకోకుండా యాక్సిడెంటల్గా మీ దగ్గరికి వచ్చాను కదా, అందుకే సార్ అని అంటుంది భూమి. ఓకే దట్స్ నథింగ్, వెళ్ళి పంచుడు అని పంపించేస్తాడు. ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. కరెక్ట్గా అప్పుడే గగన్కి నక్షత్ర కాల్ చేస్తుంది. హాయ్ బావా అని అంటుంది. ఎందుకు కాల్ చేసావు అని అడుగుతాడు గగన్. అదేంటి బావా అలా అడుగుతావేంటి,
నేను ఎందుకు కాల్ చేస్తాను? నా బావతో మాట్లాడడానికి కాల్ చేస్తాను అని అంటుంది నక్షత్ర. చూడు, నువ్వు నా కోసం చచ్చావని, చనిపోవాలనుకున్నావని మీ నాన్న నన్ను చంపేయాలనుకున్నాడు. తెలుసా నీకు ఆ విషయం? తెలిసి కూడా నాకు ఫోన్ చేయాలని ఎలా అనిపిస్తుంది నీకు? ఇప్పుడే చెప్తున్నాను విను. నువ్వు నన్ను ప్రేమించిన మాట మర్చిపో. నేను నిన్ను ఒక మరదలుగా చూడడం కూడా మర్చిపోతాను. మన మధ్య ఏమీ లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని నీ లైఫ్ని ముందుకు తీసుకువెళ్ళు అని అంటాడు గగన్. బావా బావా. ఏంటి బావా? నేనే మాట్లాడుతున్నాను. నువ్వే మాట్లాడుతున్నావు బావా. నేను నిన్ను వదిలేయడమా? నేను నిన్ను మర్చిపోవడమా? మర్చిపోలేక కదా బావా కింద పడిపోయి నా ప్రాణాలు నేను తీసుకోవాలనుకున్నాను. అలాంటిది నిన్ను మర్చిపోతానని నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఇప్పుడు చెప్తున్నాను, మన పెళ్ళి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోతున్నట్టే. కాబట్టి నువ్వు ఎలాంటి సైడ్ కన్వెన్షన్స్ లైక్ సైడ్ ట్రాక్స్ పెట్టుకోవద్దు. డిస్ట్రాక్ట్ అవ్వద్దు. హ్యాపీగా ఉండు. నీతో ఎలా పెళ్ళి చేయించుకోవాలో నాకు బాగా తెలుసు అని అంటుంది నక్షత్ర. నువ్వు ఈ జన్మే కాదు 100 జన్మలు ఎత్తినా నాతో నీకు ఎప్పటికీ పెళ్ళి జరగదు అని కాల్ కట్ చేస్తాడు గగన్. నీకు మా మమ్మీ గురించి తెలీదు. మా మమ్మీ ఒక్కసారి ఫిక్స్ అయిందంటే ఆకాశం మీదకు కూడా తీసుకువెళ్తుంది. చంద్రమండలాన్ని కూడా పర్సుగా చేసి తీసుకొస్తుంది. మా మమ్మీ పవర్ అలాంటిది గగన్ బావన్ నాకు ఇచ్చి ఖచ్చితంగా పెళ్లి చేస్తుంది అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది గగన్ మాటల్ని పట్టించుకోకుండా నక్షత్ర. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. భూమి అటు ఇటు తిరుగుతూ గగన్ గురించి ఇంకా గగన్కి తన డాష్ ఇచ్చింది ఇవన్నీ లైక్ గుర్తు చేసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇటువైపు ప్యారలల్లీ గగన్ కూడా ఇంకా భూమిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. భూమి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే గగన్ అంతరాత్మ గగన్ ముందు ప్రత్యక్షమవుతుంది. ఏరా, ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ బాగున్నానా అని అడుగుతారు. ఏయ్, ఏం నువ్వు అప్పుడు వచ్చావు మళ్ళీ ఇప్పుడు వచ్చావు, ఎందుకు వచ్చావు అని అడుగుతాడు గగన్. ఎందుకేంట్రా? నీ మనస్సాక్షిని కదా, అప్పుడప్పుడు నీకు నిజాలు చెప్పాలి కదా. చూడు, ఆ నక్షత్రం నువ్వు ఎప్పటికీ పెళ్లి చేసుకోవు. అయినా తను నిన్నే చేసుకుంటానంటుంది. కానీ భూమిని మాత్రం నువ్వు మర్చిపోలేకపోతున్నావు కదరా అని అంటారు. అలా ఏమీ కాదు. భూమి నా ప్రాణాలు కాపాడిందనే కన్సర్న్తోనే తనకి ఉద్యోగం ఇచ్చాను. అంతకుమించి నేను ఇంకా ఏది అనుకోలేదు అని అంటాడు గగన్. హో అవునా, నువ్వు ఎవరికైనా అబద్ధం చెప్పచ్చు, కానీ నాకు అంటే నీ అంతరాత్మకి నువ్వు అబద్ధం చెప్పలేవురా గగన్. నువ్వు ఇంకా భూమిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావు. అందుకే కుదిరినంతసేపు భూమిని కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే చూసి సంతోషించాలనే భూమిని ఒకవైపు ఆలోచించి నువ్వు జాబ్ ఇచ్చావు. నాకు తెలుసురా అని అంటారు. ఏయ్, ఏం నీకు తెలిసేది? అంత సీన్ లేదు అని అంటాడు గగన్. సరే ఒక చిన్న టెస్ట్ పెట్టుకుందాం. నీ ఫేవరెట్ కలర్ ఆరెంజ్ కదా. రేపు భూమి ఆరెంజ్ కలర్ డ్రెస్ ఆర్ లంగావని వేసుకొని రాకపోతే చూడరా, భూమి కూడా నిన్ను ప్రేమిస్తున్నట్టు అని అంటారు. నువ్వు అలాంటివి చెప్పొద్దు. భూమి నన్ను ప్రేమిస్తే ఆ రోజే ఆ శరత్చంద్ర ఇల్లు వదిలి వచ్చేసేది అని అంటాడు గగన్. అంత సీన్ లేదు. తనకి ఏదో కారణం వల్ల ఆగిపోయింది, కానీ తన కళ్ళు చెప్తున్నాయిరా నిన్ను ప్రేమిస్తుందని. ఆ విషయం నువ్వు కూడా త్వరలో తెలుసుకుంటావులే అని ఇంకా మాయమైపోతాడు గగన్ అంతరాత్మ. నిజంగా భూమి నన్ను ప్రేమిస్తుందా? ప్రేమిస్తే తను నిజంగా రేపు నా ఫేవరెట్ కలర్ వేసుకొస్తుందా? నిజమైతే బాగుంటుంది. లేదు, నేను ఎవరి గురించి అలా ఆలోచించకూడదు అని ఇంకా వెంటనే అక్కడి వెళ్ళిపోతాడు గగన్. ఇది ఇలా ఉండగా నక్షత్ర హ్యాపీగా ఉంటుంది. నక్షత్ర దగ్గరికి అపూర్వ వస్తుంది. నాకు తెలుసు బేబీ, నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి అని అలా చూస్తూ ఉంటుంది. శరత్చంద్ర అపూర్వ దగ్గరికి వచ్చి, అపూర్వ, నక్షత్రకి ఇవ్వాల్సిన టాబ్లెట్స్ అన్నీ ఇచ్చావా అని అడుగుతారు. ఇచ్చాను బావా అని అంటుంది అపూర్వ. తన్ని జాగ్రత్తగా చూసుకోవడం నీ బాధ్యతే అపూర్వ అని
ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారనమాట శరత్చంద్ర. ఇది ఇలా ఉండగా ఇందు అండ్ వంశీ వాళ్ళ ఇంట్లో ఇంకా ఏడుపులు పెడబొబ్బులే ఉంటాయి. అమ్మా నాన్న ఎందుకలా ఏడుస్తున్నారు? ఏదో మన అదృష్టం బాగోక ఆ 3 కోట్లని ఆ దొంగతనం చేసి తీసుకువెళ్ళిపోయాడు, అంతేకాని మీరు ఇలా ఏడిస్తే డబ్బులు తిరిగి వస్తాయా అని అంటాడు. అలా ఇంకా వంశీ, నిజమేరా, కానీ ఏం చేయమంటావురా, అసలు మేము ఎంతో కష్టపడి నిన్ను పెంచి నిన్ను ఇంతటి వాణ్ణి చేసింది ఎందుకు? నీకు పెళ్ళైతే నీ కట్నం వస్తుందని, ఆ కట్నంతో మేము సంతోషంగా ఉండొచ్చని, అంతేకాని ఆ కట్నం ఇప్పుడు దొంగల పాలవడం ఏంటి? ఆడు ఎవడో కానీ నా చేతికి దొరికితే వాడిని చచ్చే వరకు కొడుతూనే ఉంటాను అని అంటుంది వంశీ వాళ్ళ అమ్మ. అమ్మా ఎందుకలా బాధపడతావు? చూడు, ఇప్పుడు మనం ఏ మొహం పెట్టుకొని వాళ్ళని వెళ్ళి అడగలేం కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను, అంతా మర్చిపోండి, మామూలుగా ఉండండి అని అంటారు. నువ్వు ఉన్నట్టు మేం మామూలుగా ఉండలేనురా, ఎందుకంటే మేము చాలా ఆశ పెట్టుకున్నాం కాబట్టి మీ అమ్మ నేను ఒకటి డిసైడ్ అయ్యాం అని అంటారు వంశీ వాళ్ళ నాన్నగారు. అవునా, ఏంటది నాన్న అని అంటారు. మా పేద పరిస్థితిని, మా దరిద్రాన్ని, సారీ మా దొంగతనం జరిగిందని వెళ్ళి అపూర్వ గారికి శరత్చంద్ర గారికి చెప్పుకుంటాం, అప్పుడైనా వాళ్ళు మాకు డబ్బులు ఇస్తారేమోలే అని అంటారు. ఇంకా వెంటనే వాళ్ళ నాన్నగారు, నాన్న నీకు కొంచెమైనా ఆత్మాభిమానం లేదా నాన్న? అయినా నువ్వు వాళ్ళని అడగడం ఏంటి? వాళ్ళు ఒకసారి ఇచ్చారు, మళ్ళీ ఇవ్వడానికి ఇదేమైనా గుళ్ళో ప్రసాదమా అని అంటాడు వంశీ. రేయ్ నువ్వెన్నైనా చెప్పరా, మేము వెళ్ళి అడిగేదే అని ఇంకా అలా ఫిక్స్ అవుతారు శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వంశీ వాళ్ళ అమ్మా నాన్న. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఇంకా భూమి అలా అన్నీ తన డ్రెస్సెస్ చూస్తూ ఉంటే తనకి ఏమి వేసుకోవాలో అర్థం కాదు. ఏ కలర్ వేసుకోను అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే భూమి అంతరాత్మ బయటికి వస్తుంది. ఏంటి, ఏ కలర్ వేసుకోవాలి, గగన్ గారికి ఏ రంగు నచ్చుతుంది అని ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది భూమి అంతరాత్మ. లేదు అలాంటిదేమీ లేదు, ఆయనకి నచ్చే కలర్ లాంటిది నేనెందుకు వేసుకుంటాను అని అంటుంది. నువ్వు ఎవరికైనా అబద్ధం చెప్పొచ్చు కానీ ఈ అంతరాత్మకి కాదు మై డియర్ మువ్వా. చూడు, గగన్ గారికి ఆరెంజ్ కలర్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఆయన చాలాసార్లు ఆరెంజ్ షర్టే వేసుకుంటారు, ఆయనకి ఆరెంజ్ అంటేనే ఇష్టం కాబట్టి చెప్తున్నాను, ఆరెంజ్ కలర్ వేసుకొని వెళ్ళు, ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు అని అంటుంది భూమి అంతరాత్మ. ఇంకా భూమి అలా ఆరెంజ్ కలర్ లంగావోని కట్టుకొని హ్యాపీగా బయలుదేరుతుంది. ఇంకా గగన్ అలా భూమి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఆఫీస్లో. భూమి అలా ఇంకా ఆరెంజ్ కలర్ శారీ కట్టుకొని లైక్ లంగావోని వేసుకొని వస్తూ ఉంటుంది. ఇంకా తన ఫేవరెట్ కలర్ వేసుకునేసరికి ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఏంటండి అలా చూస్తున్నారేంటి? ఓ సారీ సార్. ఏంటి సార్ అలా చూస్తున్నారు అని అడుగుతుంది భూమి. ఏం లేదు భూమి, నేను నిన్ను ఒక ప్రశ్న అడగచ్చా అని అంటాడు గగన్. అడగండి అని అంటుంది భూమి. ఆ రోజు నువ్వు నన్ను ప్రేమించట్లేదు అని చెప్పింది నిజమా అబద్ధమా భూమి అని అడుగుతాడు గగన్. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఇంకా అలా భూమి అయితే చూస్తూ ఉండిపోతుంది. చెప్పు భూమి, ఎందుకంటే నేను ఏం చేసినా నాకు నువ్వే గుర్తొస్తున్నావు. నువ్వు ఆరెంజ్ వేసుకొస్తావు అనుకున్నాను, వేసుకొచ్చావు. అలా అని కాకపోయినా నాకెందుకు నువ్వు ఆ రోజు అబద్ధం చెప్పావు అనిపిస్తుంది, అందుకే అడుగుతున్నాను. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా భూమి అని అడుగుతాడు గగన్. ఇంకా భూమి ఒక్కసారిగా గగన్ వైపు చూస్తూ ఇంకా అవును అని తల ఊపుతుంది. ఒక్కసారిగా గగన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అలా గగన్ చాలా ప్రేమగా భూమి వైపు చూస్తూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.